బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న దుకాణంలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్ కి తరలించారు. మృతులను నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. బుచ్చిరెడ్డిపాలెంలో ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. యాక్సిడెంట్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ లా ఉంది. అయితే సర్తాజ్ నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాడు వద్ద కారు బీభత్సం సృష్టించింది. ఏదైతే షాపులో ఉన్నటువంటి షాపు ఇల్లు కలిసి ఉన్నటువంటి ఆ యొక్క షాపులోకి కారు అతి వేగంగా గుద్దుకొని అక్కడ ఉన్నటువంటి వ్యక్తి కూడా మరణించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా కారులో ఉన్నటువంటి మరో 5 మంది కూడా మృతి చెందారు. అయితే ఒకసారి మనం ఈ యొక్క యాక్సిడెంట్ కానీ గమనించే స్పాట్ లో మనం ఉన్నాం. ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు ఇటు బుచ్చి ఇటు నెల్లూరుకి సంబంధించినటువంటి బైపాస్ రోడ్డు, ఇటు సైడ్ వెళితే బుచ్చి వస్తుంది, ఇటు నెల్లూరుకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఇటు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ లో 2వ సంవత్సరం చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ రోడ్డుని ఉదయం వాళ్ళ ఫ్రెండ్ కి సంబంధించినటువంటి నిశ్చితార్థం బుచ్చిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ నిశ్చితార్థానికి అటెండ్ అయ్యారు. అక్కడ ఫోన్ చేసుకొని మధ్యాహ్నం 1:30 టైంలో రిటర్న్ అయ్యేటటువంటి పరిస్థితి. మనం చూస్తున్నటువంటి ఏదైతే విజువల్ ఉందో ఈ యొక్క రోడ్డు మీద అతి వేగంగా 3 కార్లు రావడం జరిగింది. వారిలో 2 కార్లు ముందు పాస్ అయ్యాయి, మరో కారు వెనక అతి వేగంగా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి ప్రకారం కూడా దాదాపుగా 110 మీద వేగంతో ఈ యొక్క బ్రేజా కారు అయితే దూసుకెళ్లిందని మనం చూడవచ్చు. ఏదైతే ఇదే ఈ సిమెంట్ రోడ్డు మీద ఇట్లా రావడం జరిగింది. ఇక్కడ నేరుగా వచ్చేటువంటి నేపథ్యంలో ఆ కారుకి ఏదో అడ్డం రావడంతోనే ఈ యొక్క సైడ్ లో ఉన్నటువంటి చిన్న గుట్ట ఉంది. ఈ గుట్టకి రాయి చూడొచ్చు మనం. ఇక్కడ రాయి కూడా పగిలి స్కిడ్ అయినటువంటి విజువల్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ యొక్క రాయి ఎక్కి ఒక్కసారిగా 110 వేగంలో ఉన్నటువంటి కారు దూసుకెళ్లి మనం చూస్తున్నటువంటి ఎదురుగా షాపు ఇల్లు కలిసి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అక్కడ నేరుగా అక్కడికి వెళ్లి గుద్దుకోవటం జరిగింది. ఆ గుద్దుకున్నటువంటి సమయంలో ఇక్కడ ఆ బంపర్ లో కారుకున్నటువంటి ముందు మెటీరియల్, అదేవిధంగా లోపల స్టీరియో ఏదో ఉంటుందో ఆ స్టీరియో, అదే విధంగా కారుకి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ కూడా మనం గమనించవచ్చు. ఇది మారుతి సుజుకి సంబంధించినటువంటి బ్రేజా కారు AP 39 CX 7259 ఈ యొక్క కారుకి సంబంధించినటువంటి బంపర్లు కావచ్చు. ఈ బంపర్లతో కూడా ఊడిపోయి ముందు అక్కడి నుంచి ఏదైతే రాయి ఉందో ఆ రాయి తగులుకొని నేరుగా ఈ యొక్క చూస్తున్నటువంటి దిమ్మిని తగిలి ఈ దిమ్మి పడిపోవడంతో ఆ పక్కనే ఉన్నటువంటి ఇది ఇల్లు షాపు 2 కలిసి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్ కూడా ఏ విధంగా ఈ యొక్క కారు కూడా బీభత్సం సృష్టించిందో మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. అయితే దీంట్లో ఈ షాపు ఇల్లుకి సంబంధించినటువంటి ఆ కారు గుద్దేటువంటి సమయానికి ముందు 4 ఇంట్లో ఉన్నారు. అయితే అప్పుడే వారు కొంతమంది బయటకు వెళ్ళడం జరిగింది. వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కరు మాత్రమే లోపల ఉన్నారు. అయితే ఈ లోపల ఉన్నటువంటి వ్యక్తి ఆ కారు గుద్దిన వెంటనే కూడా స్పాట్ లో చనిపోయినటువంటి పరిస్థితి. అయితే కారులో కూడా మొత్తం 6 మంది ఉన్నారు. ఈ 6 మందిలో ఇప్పటికే వీరందరినీ యాక్సిడెంట్ జరిగినటువంటి వారి ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారి ఫ్రెండ్స్ అంతా నేరుగా ఇక్కడికి జరిగినటువంటి వారందరినీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. హాస్పిటల్లో రామచంద్రారెడ్డి హాస్పిటల్, అదేవిధంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, నారాయణ హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఈ యాక్సిడెంట్ కి సంబంధించి వీరంతా ఆ బుచ్చిలో ఉన్నటువంటి వారి ఫ్రెండ్ నిశ్చితార్థానికి వెళ్లి రిటర్న్ లో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కారు వేగంతో రావడంతో ఈ ఘటన అంతా కూడా చోటు చేసుకుంది. ఒకసారి మనం ఇక్కడ కూడా చాలా మంది చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క యాక్సిడెంట్ కూడా 6 మంది ఒకసారిగా మృతి చెందడంతో భారీగా ఇక్కడికి వచ్చి వీరంతా కూడా చూస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం గమనించవచ్చు. ఒకసారి కారును కూడా మనం దూరం నుంచి కానీ గమనిస్తే ఆ కారు బ్రేజా కారు మారుతి సుజుకికి సంబంధించినటువంటి కారు. ఈ కారు పూర్తిగా నుజ్జు అయిపోయి ఉన్నటువంటి దృశ్యాలను కూడా మనం గమనించవచ్చు. ఆ కారు ఏదైతే మనం ఆ కారులో అనేక మంది ప్రయాణిస్తూ ఉంటారు. ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో కారును కానీ మనం గమనిస్తే చాలా మంది కారులో ప్రయాణించే వాడంతా కూడా ఈ కారుని కానీ మనం చూస్తే ఈ కారు ఎలాంటి యాక్సిడెంట్ జరిగిందో నుజ్జు అయిపోయిందో మనం ఒకసారి కారులో మనం చూస్తా ఉన్నాం. ఇవంతా కూడా బంపర్లు కావచ్చు, కారుకు సంబంధించినటువంటి రిమ్ములు కావచ్చు, కారు టైర్లు కూడా పూర్తిగా పగిలిపోయి కారు పూర్తిగా అంటే సేఫ్టీ ఏ విధంగా ప్రజలకి సంబంధించి ఈ కారు మనం ఇక్కడ గమనిస్తే పూర్తిగా నుజ్జు అయిపోయి లోపల అసలు ఎవరు కూడా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బతికేటువంటి ఛాన్సే లేదు ఈ కారులో ఉన్నటువంటి వారికి. అటువంటి సన్నివేశం ఈ యొక్క కారు అయితే జరిగింది.
ఈ కారులో కూడా చాలా మంది ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా నుజ్జునైనటువంటి ఈ కారు యాక్సిడెంట్ కి సంబంధించి మనం గమనిస్తా ఉన్నాం. మొత్తం ఎక్కడ ఒక్క పార్ట్ కూడా పనికొచ్చినటువంటి పరిస్థితి లేదు. మొత్తం టైర్లు కావచ్చు, రిమ్ములు కావచ్చు, లోపల ఉన్నటువంటి సీట్లు, లోపల ఉన్నటువంటి మొత్తం ప్రతి ఒక్కటి కూడా దేనికి పనికి రాకుండా నుజ్జు అయిపోయింది. అంటే ఆ అతివేగం కారణంగా ఈ యొక్క కారు అంతా కూడా పూర్తిగా నుజ్జునైనటువంటి పరిస్థితి. మొత్తం ఇంజిన్ కూడా గమనించవచ్చు. మొత్తం లోపల ఇంజిన్ పూర్తిగా నుజ్జు అయిపోయి ఈ కారు సంబంధించినటువంటి ఏవైతే బంపర్లు ఉన్నాయో, బంపర్లు కావచ్చు, కారు రిమ్ములు కావచ్చు, మొత్తం పూర్తిగా షాక్ అబ్జర్బ్స్ ఇవన్నీ పూర్తిగా నుజ్జైన పరిస్థితి. అయితే కార్లు తయారు చేసేటువంటి వారు సేఫ్టీ ప్రికాషన్స్ తెప్పిస్తున్నప్పటికీ ఇంత దారుణంగా, ఇంత స్పీడ్గా వచ్చి ఆ యొక్క గోడను గుద్దుకొని ఆ ఇంటిలో ఉన్నటువంటి ఈ మొత్తం షాపు, ఇల్లు ఏదైతే ఉందో మొత్తం కూలిపోవడం కావచ్చు. అదేవిధంగా కారులో ఉన్నటువంటి 6 మందిలో 5 మంది మృతి చెందడం, ఇవన్నీ కూడా ఈ యొక్క కారు బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితిని చూడడానికి చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ కారు ఈ విధంగా ఎట్లా నిజమైంది, ఈ విధంగా కంపెనీస్ అదేవిధంగా చాలా పెద్ద పెద్ద కార్లు ఈ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తున్నప్పటికీ కారులో ఉన్నటువంటి బెలూన్స్ కావచ్చు, ఇవన్నీ ఓపెన్ అయ్యి వారి ప్రాణాలు కాపాడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ కారు జరిగినటువంటి బీభత్సం ఏదైతే ఉందో పూర్తిగా అసలు నమ్మలేనటువంటి పరిస్థితి. ఆ ఇల్లు పడిపోవడం కానీ, ఆ షాపు పడిపోవడం కానీ, ఆ వచ్చినటువంటి స్పీడు, ఇదంతా ఈ కారు బ్రేజా కారు ఏ విధంగా దెబ్బతిని ఉందో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే ఇటు మొత్తం మీద కూడా వీరంతా కూడా నారాయణ మెడికల్ కాలేజీలో రెండవ ఎంబీబీఎస్ విద్యార్థులు 2వ సంవత్సరం చదువుతా ఉన్నారు. వీరంతా ఇటు బుచ్చిలో ఉన్నటువంటి వారి ఫ్రెండ్ కి సంబంధించినటువంటి నిశ్చితార్థానికి వెళ్లి వస్తున్నటువంటి నేపథ్యంలో వీరంతా 3 కార్లలో ప్రయాణం అయ్యి ఉన్నారు. వెనక ముందు 2 కార్లు ముందు పాస్ అయ్యి వెళ్ళిపోయాయి. తర్వాత ఒక కారు వెనక అతి స్పీడ్గా రావడం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కారు రాయిని ఎక్కడం, ఆ రాయిని ఎగ్గిని ఒక్కసారిగా ఆ గాల్లో మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, పల్టీలు ఏ విధంగా గాల్లోకి వచ్చి పడుతుంటాయో ఆ విధంగా వచ్చేసి ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి దిమ్మిని తగలడం, ఆ దిమ్మిని కూడా తగిలి ఆ దిమ్మి పడిపోయి మళ్ళీ ఇంటి అక్కడ షాపు, ఆ ఇల్లు మాదిరిగా ఏముందైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆ రాయి ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా గమనిస్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కారులో ఆ షూస్ కూడా కొంతమంది ఉన్నాయి. అదేవిధంగా బెలూన్స్ కూడా గమనించే 2 బెలూన్స్ మాత్రం ఓపెన్ అయినప్పటికీ ఈ కారులో ఉన్నటువంటి వారు 5 మంది మృతి చెందడం జరిగింది. ఆ బెలూన్స్ ఓపెన్ అయినా కానీ వారి ప్రాణాలు అయితే కాపాడలేకపోయారు. ఇటు కంపెనీకి సంబంధించినటువంటి అనేక కార్లు సేఫ్టీ ప్రికాషన్స్, మాది మా కంపెనీ ఇంత సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటుంది, మా కారులో ప్రయాణించినటువంటి ఎంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పి కూడా ఒక పక్క కంపెనీ కారులో ప్రికాషన్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇటువంటి ఘోరమైన యాక్సిడెంట్ జరగడం, ఈ విధంగా కారు జరగడం ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారు ఎవరు కూడా చూడలేదని అంటా ఉన్నారు. అయితే ఇక్కడ గమనిస్తే ఇలా కారు యాక్సిడెంట్ జరిగింది ఎప్పుడైనా చూసావా? ఎలా తెలియదు మాకు, ఇప్పుడే వచ్చాము చెప్తున్నారు ఏదో 5 మంది ఉన్నారంట యాక్సిడెంట్. ఈ విధంగా కారు మీరు చూస్తా ఇది బ్రేజా కారు. ఈ బ్రేజా కారు ఈ విధంగా నుజ్జు అవడం గతంలో ఎక్కడైనా చూసి జరిగింది? ఇప్పుడే చూడటం. అంటే ఎవరైనా చెప్తే వచ్చావా? ఇక్కడ ఇంటికి వెళ్తుంటే చూసాను. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? ఎట్లా ఏమన్నా తెలుసా అది ఎట్లా జరిగింది? అయిపోయిన తర్వాత వచ్చాను. అంటే మీకు ఎవరైనా అనుకుంటుంటే వినొచ్చారా? అయితే ఇటు మొత్తం మీద ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి కొద్ది క్షణాలకే ఇక్కడ 6 మంది ఒక్కసారిగా 6 మంది మృతి చెందడం మనం ఇక్కడ గమనిస్తా ఉన్నాం. ఇవన్నీ ఆ కారుకి సంబంధించినటువంటి స్టీరింగ్ రాడ్ ఇది. అదే విధంగా ఈ కారుకి సంబంధించి స్టీరింగ్ వద్ద నుంచి ఈ కారు టైర్ కి వచ్చే బంపరు మనం అంతా గమనించవచ్చు. కింద ఇంజిన్ అయితే నుజ్జు అయిపోయి ఆ ఆయిల్ అంతా లీక్ అయ్యి ఈ కారులో ఏ ఒక్క పార్ట్ కూడా పనికిరాని విధంగా, అంటే కంపెనీ కారులో మా కంపెనీలో ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా మెటీరియల్ ప్రికాషన్స్ మెటీరియల్ కావచ్చు లోపల ఉన్నటువంటి వారికి కూడా ఎలాంటి ప్రమాదం జరగదని ఒక పక్క ప్రికాషన్స్ ఇస్తూ ఉన్నారు. కానీ మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కారు విజువల్స్ కానీ మనం గమనిస్తే ఏ విధంగా అసలు ఒక ముద్ద ఏ విధంగా ఉంటుందో ఆ ముద్ద మాదిరిగా ఈ యొక్క కారు అయితే పూర్తిగా నుజ్జు అయిపోయి ఉంది. ఈ కారుకి సంబంధించినటువంటి 6 మందిలో
5 మంది మృత్యువాత పడడం ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కలిసివేస్తా ఉంది. ఒకసారి ఇక్కడ గమనిస్తే ఇక్కడ చాలా మంది దావన పోయేటువంటి ఈ బైపాస్ మీద పోయేటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జరిగిన ఘటనని ప్రతి ఒక్కరు చూసి మర్చిపోలేనటువంటి విధంగా ఈ యొక్క ఘటన జరగడం కూడా అందరూ ఆశ్చర్యానికి గురవుతా ఉన్నారు. సర్తాజ్.